పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రండి, ఆహ్లాదముతో రండి, ఆనందముతో రండి, ఆహ్లాదముతో రండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్రదేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని స్తుతించి, పుత్రదేవుని పూజించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి గార్ల మనువళ్ళు మనవరాళ్ళు దేవుని బిడ్డలుగా ఎదగాలని, మంచి భవిష్యత్తు దయచేయమని తాత నానమ్మలు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ. కీర్తిశేషులు పిఎస్ సదానంద్ కుమార్ 9వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తెరీసా మరియు ఓగయాసి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి రత్నమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం కూకట్పల్లి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు ఆనంద్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మంచి భవిష్యత్తును ప్రసాదించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇంకను దండిగా కృపావరములు ఆనందుపై కురిపించమని, ఆరోగ్యమాత పేరిట మేరీ మాణిక్యం, మల్లవరపు దేవయ్య చౌదరి, మల్లవరపు బాల విజయ్ కుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. పిల వర్జీనియా సిస్టర్ గారి 16వ వర్ధంతి సందర్భముగా సిస్టర్ గారికి, వీరి తల్లిదండ్రులకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని సిస్టర్ గారి చిన్న చెల్లి మల్లా చిన్నతల్లి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు దివ్యవాణి ప్రేక్షకులారా, సహోదరి సహోదరులారా, మీకు ప్రభు నామమున శుభములు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం పునీత హియరోనిము, మామూలుగా మనం జెరోము గారిని పిలుస్తూ ఉంటాం, యాజకుడు శ్రీ సభ వేద పండితుని సంస్మరణ పండుగ కొనియాడుతూ ఉన్నాం. జీవితంలో మన చేతిలో బైబిల్ గ్రంథం ఉన్నదంటే గ్రీకు, హెబ్రే భాషల నుండి లతీను భాషకు అనువాదం చేసిన దిట్ట గొప్ప పండితుడు. పోపు గారి ఆదేశం మేరకు, ప్రోత్సాహం మేరకు వారు లతీను భాషలోకి అనువదించి సుమారుగా 30 సంవత్సరాలుగా వారు ఈ పనులు నిమగ్నమై ఉన్నారు. జీవితంలో ప్రత్యేకంగా వారు
ఏకాంత జీవితం, అసెటిక్ లైఫ్ నిమిత్తము తాను ఎంతో పట్టుదలతో ప్రభు సేవలో తరించి ఉన్నారు. ఆయన కుటుంబం ధనికుల కుటుంబమే. చదువుల నిమిత్తం ఆయన రోము దేశం పంపబడి ఉన్నాడు. చక్కగా చదువుకొని ఉన్నారు అన్ని భాషలలో. అటు తర్వాత ఆయన జ్ఞానస్నానం పొంది, తరువాత ఆయన జ్ఞానస్నానం మనం పొందిన తరువాత మనకు గురువుగా అభిషేకింపబడి, తర్వాత ఆయనకు అనుభవం ప్రకారంగా జీవితంలో గొప్ప గొప్ప భాషలు, విలువైనటువంటి యొక్క సమాచారం స్వీకరించి, శిష్యులు అటువంటి వారు పండితుల నుంచి కూడా అంత జ్ఞానాన్ని పొందిన దిట్ట పునీత జెరోము గారు. మరి మనకు వారు అనువాదం చేసిన దాంట్లో ప్రత్యేకంగా మనకు ఒక ముఖ్య విషయం తెలియపరిచి ఉన్నారు. ఇగ్నరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని. అంటే దైవ వాక్కులో అజ్ఞానముగా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభు విషయంలో మనం అజ్ఞానంగా ఉంటామని. అందుకని బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేయాలని, పఠించాలని వారు మనకు గొప్ప సందేశం అందించి ఉన్నారు. ప్రభుని పొందాలంటే దైవ వాక్కుని మనం కలిగి ఉండాలి. ఈ రోజున అటువంటి ముఖ్య విషయాన్ని గ్రహించి ప్రియ భక్తులారా, మనం నిత్యము కూడాను బైబిల్ గ్రంథ పారాయణము చేసే వరం ప్రసాదించమని, దైవ వాక్కుని స్వీకరించే వరము దయచేయమని, ప్రభుని ప్రకటించే వరము దయచేయమని ఈ పునీతుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుని మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దాసుడైన పునీత హియరోనిమునకు పవిత్ర గ్రంథము పట్ల సజీవమును సున్నితమునైన ప్రేమను దయచేసితివి. అటులనే నీ ప్రజలు కూడా నీ వాక్కు ద్వారా పుష్టిగా పోషింపబడి ఆ వాక్కును తమ జీవన ఆధారముగా గుర్తించున్నట్లు కృపజూపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మహాజాతులను, బలసంపన్నులైన ప్రజలను, సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించి ఆయన దీవెనలు అడుగుకొనుటకు యెరూషలేమునకు వత్తురు. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము వచనములు 20 నుంచి 23 వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: మహానగరముల నుండి ప్రజలు యెరూషలేమునకు ఏతెంచు కాలము వచ్చుచున్నది. ఆ నగర ప్రజలు మరి ఒక నగర జనులతో, మేము సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించబోవుచున్నాము, ఆయన దీవెనలు అడుగుకోబోవుచున్నాము, మీరును మాతో రండు అని చెప్పెదరు. మహాజాతులను, బలసంపన్నులైన ప్రజలను, సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించి అతని దీవెనలు అడుగుకొనుటకు యెరూషలేమునకు వత్తురు. ఆ దినములలో అన్యజాతి ప్రజలు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని వింటిమి కనుక
మేమును మీ భాగ్యములలో పాలు పొందగోరెదము అని పలుకుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. పవిత్ర పర్వతము మీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను. అతడు యాకోబు పట్టణములు అన్నింటికంటెను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును. దైవనగరమా, ప్రభువు నీ మహత్తర కార్యములను గూర్చి మాట్లాడెను. అందరూ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఐగుప్తును బబులోనియాను నన్ను పూజించు దేశములలో చేర్తును. ఫలానా వ్యక్తి ఫిలిస్తియాలోనో లేక తూరులోనో లేక ఇథియోపియాలోనో పుట్టెనని జనులు చెప్పుకొందురు. సియోనును గూర్చి మాట్లాడునప్పుడు మాత్రము ఎల్ల జాతులను అచట పుట్టినవని చెప్పుకొందురు. సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును. అందరూ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ప్రభువు జాతుల జనాభా లెక్కలను వ్రాయించును. అతడు ప్రతి వానిని సియోను పౌరునిగానే గణించును. జనులు అచట నాట్యము చేయుచు పాటలు పాడుదురు. మా ఊటలకు ఆధారము నీవే అని చెప్పుకొందురు. అందరూ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. నామం నీ వాక్యం జీవమున్నవి దేవా. నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నవి దేవా. నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. పాలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. పాలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో కరుణించుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో కరుణించుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 51 నుండి 56 వచనములు. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరుప ఒక సమరయ గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నందున అతడి ప్రజలు ఆయనను ఆహ్వానింపరయిరి. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభు, మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చెయ్యమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు
మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దైవ వాక్కు మన జీవితానికి ఒక దీపము. 119వ కీర్తన 105వ వాక్యం చదివినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని. అదేవిధంగా 119వ కీర్తనే 11వ వచనం చూసినట్లయితే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా, నేను పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయలో ఉంచుకున్నానని. దైవ వాక్కు మన జీవితంలో ఎంతో ప్రశస్తమైనటువంటిది, శక్తి సామర్థ్యమును ప్రసాదించేటువంటిది, జీవమును మనకు ప్రసాదించే ఒక గొప్ప వరమే దైవ వాక్కు. మనం చూసినట్లయితే మన పవిత్ర గ్రంథములో 4 ముఖ్య విషయాలు కూడా ఇవ్వబడి ఉన్నాయి. పఠనము, ధ్యానము, ప్రార్థన, ఆచరణమని. పఠించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది వాస్తవమైన మాటే. మన జీవితంలో బైబిల్ గ్రంథం చేపట్టాలి, బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. ఈరోజు పునీతులు జెరోము గారు మనకు తెలియపరిచిన ప్రశస్తమైన ప్రాముఖ్యమైన సందేశము అదే. ప్రభుని తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని మనం పఠించాలి. ఈరోజు మనం విన్న ప్రత్యేకంగా తొలి పఠనములో మహాజాతులను, బల సంపన్నులైన ప్రజలను, సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించి అతని దీవెనలో అడుగుకొనుటకు యెరూషలేమునకు వత్తురు అని. దేవుని కృప వలన, దేవుని ఆజ్ఞ వలన సొలొమోను రాజు చక్కటి ఆలయం నిర్మించి ఉన్నాడు. ప్రభుని ప్రస్తుతించటానికి, ప్రభుని ఆరాధించటానికి, ప్రభుని కీర్తించటానికి, బలులు సమర్పించటానికి యెరూషలేములో చక్కని ఆలయం. అది దేవుని యొక్క చిత్తము. అందుకనే ప్రభువు దీవెనలు పొందాలని ప్రజలు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి, కానుకలు సమర్పించాలి. యేసు ప్రభు విషయంలో కూడా బాలుడిగా ఉన్నప్పుడు యోసేపు మరియలు బాల యేసుని దేవాలయములో సమర్పణ చేసి ఉన్నారు. ఆ సమర్పణతో పాటుగా గువ్వలని, అంటే పేదవారు, పెద్ద పెద్దవాళ్ళు, ఇంకా ధనికులు, ఇంకా అనేక కానుకలు, కనీసం గువ్వలనైనా సమర్పించాలని ఒక శాస్త్రం. అందుకే యెరూషలేము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దేవుని వసగేటువంటి యొక్క స్థలం. మనం చూసినట్టయితే ప్రత్యేకంగా చివరిన ఈ పట్టణములో ఆ దినములలో అన్యజాతి ప్రజలు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా నున్నాడని వింటిమి కనుక మేమును మీ భాగ్యముల్లో పాలు పొంద కోరేదము అని పలుకుతూ ఉన్నారు. అంటే యూదులు ప్రభువు దగ్గరగా ఉంటున్నారని. చూడండి, చెంగు పట్టుకొని అడుగుతూ ఉన్నారు, మీ దేవుడు మీకు తోడుగా ఉంటూ ఉన్నారని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని కూడాను. అదే మాట మనము ప్రత్యేకంగా కీర్తనలో మనం చదివి ఉన్నాం. అంటే దేవుడు మనతో ఉండాలంటే ప్రభు దగ్గరగా వెళ్ళాలి మనం. జకరియా గ్రంథంలోనే 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే చక్కని సందేశం ఇచ్చి ఉన్నారు మనకు అక్కడ. మీరు నా చెంతకు వచ్చినట్లయితే నేను మీ చెంతకు వస్తానని. చక్కని మాట. కాబట్టి మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని చెంత ఉండాలి, దేవుని ఆయన స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ దేవుడు మనపైన తన వరములు నిండుగా కురిపిస్తూ ఉన్నారు. దేవుని వరములు పొందాలంటే మన హృదయమును విప్పాలి. దేవుని వరములు పొందాలంటే సంపూర్ణ సమర్పణ కావాలి. దేవుని వరములు పొందాలంటే నిత్యము కూడాను ఆ సన్నిధిని మనం ప్రభుని మనవి చేస్తూ ఉండాలి. అందుకే పరలోక ప్రార్థనలు మనం చూసి ఉన్నాం. ప్రభుని ప్రస్తుతించటం, ఆరాధించటం, అటు తర్వాత మనం అక్కడ నివేదించుకోవటమే ప్రత్యేకంగా పరలోక ప్రార్థనలో ముఖ్యమైన భావనలు. ఈరోజు మరి తొలి పటంలో మనం తప్పనిసరిగా
మరి ప్రభు దగ్గర ఉన్న వారిని అర్థిస్తూ ఉండాలి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క బాధ్యములలో మాకు కూడా ప్రసాదించండి అని. కాబట్టి ప్రతి క్రైస్తవులు ఒక బాధ్యతను కలిగి ఉన్నారు. మనం ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నామో వేరే వారిని ప్రార్థించే విధంగా చేస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మనం పారాయణం చేస్తూ ఉన్నామో, పఠిస్తూ ఉన్నామో వేరే వాళ్ళని పఠించే విధంగా చేస్తూ ఉండాలి. జీవితంలో మనం ఆచరించాలి, వేరే వారు ఆచరించే విధంగా ప్రోత్సహించాలి. అంటే మనం ఆదర్శవంతంగా ఉండాలి. ఈనాటి మనం సువార్త పఠనం చూసినట్లయితే యెరూషలేముకు ప్రభు వెళుతూ ఉన్నారని. అవును, ప్రభు జన్మించింది బెత్లెహేములో. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని చెబుతూ ఉంటారు కూడా. ఓ బెత్లెహేం ఎఫ్రాతా, నీవు యోధా పాలకులలో ఎంత మాత్రమో అల్పమైన దాని పట్టణములలో నీ నుండి ఇశ్రాయేలు ప్రజలను పాలించే నాయకుడు ఉద్భవించునని తెలియపరిచి ఉన్నారు. మరి అటువంటి బెత్లెహేములో జన్మించి ప్రభు తన ప్రాణ అర్పణ సమర్పించేది ఎక్కడ? యెరూషలేములోనే. మరి దారిలో సమరయాకు వెళ్ళినప్పుడు ప్రభు దూతలను పంపించి ఉన్నారు. వారే పరిచయం చూసినట్టయితే కూడాను మరి మన అపోస్తలు ముఖ్యమైనటువంటి వారి యాకోబు యోహానులు వారు ఇరువురు కూడా అటు పోయినప్పుడు ఆ సమరయులు వారిని ఆహ్వానించలేదట. వారెంతో కోపపడి ఉన్నారు. ప్రభుని అంటూ ఉన్నాను, వారి మీద అగ్నిని కురిపించమంటారా, నాశనం చేయమంటారని. యేసు ప్రభు అనంగలోనే దయా దాక్షిణ్యము కలిగే వ్యక్తి, క్షమించే ప్రభు అని మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రభు శిలువ మీద పలికిన 7 పలుకులలో మొట్టమొదటి మాట ఏమిటది? తండ్రి, వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని. సమరయులు వారు అడ్డుపడినా కానీ, శిష్యులు సలహా ఇచ్చినా కానీ ప్రభు వారిని క్షమిస్తూ ఉన్నారు. వారిపైన దయా దాక్షిణ్యం కలిగి ఉంటున్నారు. ప్రభుకు తెలిసే తాను తప్పనిసరిగా యెరూషలేములో మరణించాలని ఆ విషయాన్ని శిష్యులకు పదే పదే తెలియపరిచి ఉన్నారు కూడా. ఇది అకస్మాత్తుగా జరిగింది కాదు. ప్రభు సిద్ధపడి ఉన్నారు తన మరణానికి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మన జీవితంలో దైవ వాక్యాన్ని స్వీకరిస్తూ నిత్యము కూడా మనం సంసిద్ధపడుతూ ఉండాలి. దేవుడు మనం కలుగజేసి ఉన్నారు. ఎందుకని? ఈ లోకములో ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షమునకు వెళ్ళటం కోసమని. అది ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనమున మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణ వసగువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదమని. ప్రతి ఒక్కరము ఆ ప్రభు పైన, పౌలు గారు కూడా శిలువ పైన ఉన్న ఆ ప్రభుని ఆయన మరణమును ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే మరణములకు భయపడకుండా మనం సంసిద్ధపడుతూ ఉండాలి. ఎవరైతే ఆ విధంగా సంసిద్ధపడుతూ ఉంటున్నారో, పలువురు లీనమవుతుంటున్నారో, ఇటువంటి అవాంతరాలు వచ్చినా మరణ అపాయంలో ఉన్నా కానీ మనం భయపడని అవసరం లేదు. కీర్తన 23:4 చూసినట్లయితే కూడాను అక్కడ చక్కని సందేశం ఇవ్వబడి ఉంది. గాఢాంధకారమున పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు భయపడను, ఎందుకనగా ప్రభు నీవు నాకు తోడు నీడగా ఉండు, నీ బడితయు కోలయు నన్ను కాపాడుచుండునని కూడాను. ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా శిలువ మీద మరణించడానికే. అది తండ్రి యొక్క ప్రణాళిక. ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాబట్టి మన జీవితంలో కూడాను మనం ఏ కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు వైపు చూస్తూ వెళ్ళి బాగా ప్రసాదించమని ఈరోజు మరి జెరోము గారి పండుగగా జరుపుకునే సందర్భంగా కూడాను మన చేతిలో బైబిల్ గ్రంథం ఉండాలి, మన హృదయంలో బైబిల్ గ్రంథం ఉండాలి, మన హృదయంలో ఆ వాక్కు ఉండాలి. ఆ వాక్కు చేత నడిపింపబడినప్పుడే మన జీవితం ధన్యమైన జీవితం. కాబట్టి మనం ఆ వాక్యాన్ని మనం పఠిస్తూ ఎల్లప్పుడూ పాటించే వరము దయచేయమని, వాకు లీనమయ్యే వరము దయచేయమని, ఆ ప్రభును ప్రకటించే వరం ప్రసాదించమని ఈ విశుద్ధమిందుల దేవదేవుని మనము మనసారా ప్రార్థించుదాం. నీ గళములో హారమై నిలువని, నీ పదముపై
పువ్వునై రాలని నీ గళములో హారమై నిలువని నీ పదముపై పువ్వునై రాలని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొను మునను కానుకగా అర్పింతును ఆనందముగా అందుకొను మునను కానుకగా అర్పింతును ఆనందముగా నీ గళములో హారమై నిలువని నీ పదముపై పువ్వునై రాలని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మార్గదర్శి అయిన పునీత హియరోనిమును మహా ఆదర్శముగా తీసుకొని మేము నీ దివ్య వాక్కును ధ్యానించుచున్నాము. నీ వైభవమునకు మేము రక్షణ బలిని మరింత ఉత్సాహంతో అర్పింపవలనను కోరికను కలిగి ఉండినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞత మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీ శ్రీసభకు పునీత జెరోము గారిని పండుగ ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతం మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను పూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము,
నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయంతో పరిపూర్ణులు చెయ్యము. ఉత్థాన మగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునిత జోజిప్ప గారితోనూ, పునిత అపోస్తలులతోనూ, పునిత జెరోము గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థంప సాకసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం, మానవుల కెలలో వలసిన రక్షణ ఆహారము. ఈ పావనకరమైన ఆహారమును ఆరగింప ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు, మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గసిరుల విందు, మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గసిరుల విందు. తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా, తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. నిత్య జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగ విందు, స్వర్గ పదము చూపే మనకు యేసు స్నేహ విందు, మోక్షపురిని చేర్చే అమర జీవ విందు, ఆత్మబలము గూర్చి మనల సేద తీర్చు విందు. మదినేలే స్నేహితులే మన శాంతి దాతలే, భువినేలే ప్రియ విభుడే మన కాంతి బాటలే. మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే, విభునేలే ప్రియ విభుడే మన కాంతి బాటలే. తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా, తరలిరండి భక్తులారా, కదలిరండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. పునీత ఇన్నెస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత హియరోనిము సంస్మరణను ఆనందంతో మేము కొనియాడుచు నీ పరమ ప్రసాదమును స్వీకరించితిమి. ఈ ప్రసాదము నీ భక్తుల హృదయములను ఉత్తేజపరచునుగాక. తద్వారా వారు నీ పవిత్ర బోధనలను సావధానముగా ఆలకించి వారు అనుసరింపవలసిన సన్మార్గమును గుర్తింతురుగాక. వారు సత్య మార్గములో నడచి నిత్య జీవం పొందులను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలు నడిపించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము.